హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఆఫ్ డయాబెటిక్ డిసీజెస్ అండ్ ఇట్ మే ఎఫెక్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. నేను డీల్ చేసేది డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్ అండి. డయాబెటిక్ ఫుట్ అంటే షుగర్ పేషెంట్స్కి కాళ్ళల్లో దెబ్బ తగిలిన చిన్న ఇంజురీ అయినా పుండు మానదు. కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల, అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల. సో మనం ఐడియల్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసి ప్రాపర్ వూండ్ టాయిలెటింగ్ అంటాం. అంటే వూండ్ చక్కగా క్లీన్ చేసి, ప్రాపర్గా క్లీన్ చేసి మంచి యాంటీబయాటిక్స్ పెడితే చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వాస్కులర్ సర్జన్ అవసరం పడుతుంది. ఎలాగంటే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గింది అనుకోండి, డయాబెటిక్ ఫుడ్స్ మానవు. చాలామంది కాళ్ళకి దెబ్బ తగిలితే పుండు మానిపోతుంది, జస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసుకుని కాళ్ళకి పట్టి కట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసేసి బిటైడిన్ పోసేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్. డయాబెటిక్ ఫుడ్ అంటే ముందు పుండు తగిలితే పక్కన ఉన్న సర్క్యులేషన్ బాగుంది లేదు చూడాలి. అంటే డార్సాలిస్ పెడిస్, పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీస్, అంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగుంటే ఆటోమేటిక్గా పుండు మానిపోతాయి. సో ఎప్పుడైనా పుండు క్రానిక్ వూండ్ అయితే, అంటే దీర్ఘకాలికంగా పుండు మానిపోతే మాత్రం అది మనం చాలా వరకు ఆలోచించాలి. అంటే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గితేనే ఈ పుండు మానట్లేదు అనమాట.